బ్రిటన్లో ఓ పక్కన న్యాయశాఖ మంత్రి, తర్వాత విద్యాశాఖ మంత్రి, పాకిస్తాన్ వలస వచ్చిన వాళ్ళు రావడం, అట్లాగే అక్కడ ఈ షరియా కోర్టులు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉండడం, దాదాపు 70 వరకు తయారవుతున్నాం, షరియా కౌన్సిల్స్ పెరిగిపోతూ ఉండడం, అట్లాగే అక్కడ ఈ చొరబాటుదారు లవ్లే జిహాద్ లాంటి వాడు బ్రిటన్ అమ్మాయిని చిన్న వయసులో ఉండగానే వాళ్ళని ట్రాప్ చేసి ప్రేమించామని చెప్పి వాళ్ళని వాడుకుని ఆ తర్వాత వాళ్ళనే మతం మార్చేస్తున్నటువంటి చర్యల మీద విరక్తి చెందినటువంటి ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది క్రమంగా చివరికి దేశద్రోహం లేదంటే గనక కీలకమైనటువంటి చట్టాలని అడ్డుపెట్టి భారత భావజాలికుల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, జైలు పాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో క్రమంగా 65% మంది బ్రిటిషర్లని అడిగారు. అంటే 100 మందిని అడిగితే అందులో 66 మంది డిపోర్టేషన్ ఆఫ్ ఫారెన్ మైగ్రెంట్స్ అవసరమని తేల్చి చెప్పారు. ఇట్లాగా వాళ్ళకి భూములు ఇవ్వకూడదు, వాళ్ళని ఈ దేశంలో ఉండనీయకూడదు అని చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య వాళ్ళ సర్వేల్లోనే ఎక్కువగా ఉండటం స్పెషాలిటీ.